హలో ఫ్రెండ్స్, నమస్కారం. నేను మీ అర్జున్ సార్ను. ఈరోజు ఒక ఆలోచింపజేసే విషయంపై మాట్లాడడానికి మీ ముందుకు వచ్చాను. అదేమంటే, ఈ మధ్య యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తే, ఏదైనా ఒక యూట్యూబ్ ఓపెన్ చేసినప్పుడు డీజే పాటలు, షార్ట్ ఎంటర్టైన్మెంట్ వీడియోలు కొన్ని లక్షల్లో వ్యూస్ సాధిస్తున్నాయి. తక్కువ టైంలో ఎక్కువ వ్యూస్ సాధిస్తున్నాయి. కానీ మన జీవితాన్ని మార్చే ఏ మోటివేషనల్ వీడియో మాత్రం చాలా తక్కువ మంది చూస్తున్నారు. ఎందుకు ఇలా జరుగుతుంది? నేను చాలా వీడియోలు చూశాను, మోటివేషనల్ వీడియోలు నేను చాలా చూశాను. మరి అలాంటి వీడియోలలో చాలా రోజులుగా అవి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నప్పటికీ అవి కేవలం వేలల్లో మాత్రమే వ్యూస్ సాధించడం జరుగుతుంది. ఎందుకు అలా జరుగుతుంది? ఈ వినోదాన్ని ఇచ్చే డీజే పాటలు కానీ, షార్ట్స్ కానీ, రీల్స్ కానీ ఇలాంటివి ఎక్కువగా మన మెదడుకు ఎలాంటి కష్టం అనిపించకుండా మనల్ని ఎక్కువ ఆలోచింపజేయవు. ఆ యొక్క రీల్స్ చూసినప్పుడు మన మైండ్లో డోపమైన్ అనే ఒక హార్మోన్ రిలీజ్ అయ్యి మన మెదడుకు ఆనందాన్ని కలిగింపజేస్తాయి. మరి ఈ డీజేలు చూడడం తప్పంటారా? తప్పని నేను అనను. ఈ రీల్స్ ఏదైతే ఉందో, డీజే పాటలు ఏవైతే ఉన్నాయో మన జీవితంలో ఆనందాన్ని ఇస్తాయన్నమాట. మరి ఒక డీజే పాట మీకు కొన్ని నిమిషాలు మాత్రమే ఉత్సాహాన్ని ఇవ్వవచ్చు, కానీ ఒక మంచి ఆలోచన, ఒక మంచి పుస్తకం, ఒక మంచి మోటివేషనల్ వీడియో మాత్రం మీ జీవిత దిశనే మారుస్తుందనే విషయం మీకు తెలుసా? ఎస్, ఇది ముమ్మాటికి వాస్తవం. ఈరోజు మనం ఏ వీడియో చూస్తున్నామనేది రేపు మనం ఎలా ఆలోచిస్తామో నిర్ణయిస్తుంది. వినోదం అవసరమే, కానీ మన జీవిత లక్ష్యాలను మర్చిపోయేంత వినోదం మాత్రం చాలా ప్రమాదకరం. అందుకే మిత్రులారా, ప్రతిరోజు మనం 10 నుంచి 15 నిమిషాల పాటు మనం ఏదైనా ఒక మోటివేషనల్ వీడియోను చూస్తే మన జీవితంలో అనుకున్న శిఖరాలకు సాధించడం జరుగుతుంది. మరి ఆ యొక్క వీడియోలు మన జీవితాన్ని మారుస్తాయి. అక్కడ మంచి విషయాలు అక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. మోటివేషనల్ వీడియోలు ఎక్కువగా చూడడం వల్ల ఒక మంచి పుస్తకాన్ని చదవాలనిపిస్తుంది. గొప్ప వారి జీవిత చరిత్రను మనం చూస్తే ఒకసారి వారి యొక్క విజయ గాథను కూడా మోటివేషన్ వీడియోలో ఉంటాయి. మరి ఆ వీడియోలు మనం చూడడం వల్ల మన జీవితంలో ఎనలేని మనం సక్సెస్ని సాధిస్తామని చెప్పేసి నా ఉద్దేశం ఏంటంటే మీరు మోటివేషన్ వీడియోలు చూడండి, డీజే వీడియోలు చూడొద్దని నేను అనట్లేదు. ఎందుకంటే డీజే వీడియోలు కూడా అవసరమే. అవి మన మనస్సుకు ఆనందాన్ని కలగజేసి రిలాక్సేషన్ ఇస్తాయి. అవి కేవలం వినోదం మాత్రమే ఉంటే జీవితం ముందుకు సాగదు. డీజే పాటలు మిలియన్ల మంది బాడీలను కదిలిస్తే, మోటివేషన్ వీడియోలు 100 మంది జీవితాలను మారుస్తుంది. ఇక్కడ వ్యూస్ కౌంట్ ముఖ్యం కాదు, మనకి ఇంపాక్ట్ ముఖ్యం. మరి మీరేమంటారు? మీరు యూట్యూబ్లో ఎక్కువ సమయం దేనికి కేటాయిస్తారో కింద కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అర్జున వాయిస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. జై హింద్,